రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైంది. లంబోదరడి నవరాత్రి ఉత్సవాల కోసం ఊరువాడ మండపాలు సిద్ధమయ్యాయి. పీఓపీ విగ్రహాలతో పర్యావరణానికి హాని కలుగుతున్న నేపథ్యంలో మట్టి విగ్రహాల కొనుగోళ్లకు భక్తులు పెద్దపీట వేశారు. గణపతి పూజకు కావాల్సిన పత్రి కొనుగోళ్లతో ప్రధాన మార్కెట్లన్నీ కిక్కిరిసిపోయాయి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజ నిర్వహించనున్నారు. వినాయక నవరాత్రి వేడుకలకు సర్వం సిద్ధమైంది. బొజ్జ గణపయ్యను కొలువు తీర్చేందుకు ఊరు వాడ మండపాలు సిద్ధమయ్యాయి. గణపతి పూజకు కావాల్సిన పత్రి కొనుగోళ్లతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రధాన కూడళ్లు కిటకిటలాడాయి. మదిర ఇల్లందులో ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో భక్తులకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. పీఓపీ విగ్రహాల వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఓర్గల్లుకు చెందిన అంతర్జాతీయ సూక్ష్మ కళాకారుడు మట్టెవాడ అజయ్ కుమార్ మరో అద్భుత కళాఖండాన్ని తీర్చిదిద్దారు. కనురెప్ప వెంట్రుక చివరన నాట్య గణపతిని తయారు చేసి ఔరా అనిపించాడు. 120 గంటల పాటు శ్రమించి ఈ మైక్రో గణపతిని తయారు చేసినట్లు తెలిపారు. మైక్రోస్కోప్లో మాత్రమే ఈ గణనాథుణ్ణి చూసేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. వినాయక చవితి సందర్భంగా పలు పాఠశాలల్లో విద్యార్థులు మట్టి వినాయకులను తయారు చేశారు. మెదక్ జిల్లా చందాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వినూత్నంగా గణేష్ నవరాత్రి వేడుకలకు స్వాగతం పలికారు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, మట్టి గణపతి సూపర్ స్టార్ అంటూ వినాయక మాస్కులు ధరించి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో గణపతి ఆకారంలో విద్యార్థులు కూర్చొని వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్ల బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థినులు మట్టి వినాయకుల ప్రతిమలను తయారు చేశారు. చెరువు నుంచి మట్టిని సేకరించి ప్రతిమలను అందంగా తీర్చిదిద్ది ఆకట్టుకున్నారు. గణపతి ఉత్సవాలను పురస్కరించుకుని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్భవన్ సిబ్బందికి మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు. హైకోర్టు సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పలువురు న్యాయవాదులకు గణపతి విగ్రహాలను అందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. భక్తి శ్రద్దలతో గణనాథుడి పూజించాలని సీఎం పిలుపునిచ్చారు. గణేష మండపాలకు ఈసారి ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఖైరతాబాద్ బడా గణేశుడి తొలి పూజలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొననున్నారు. బడా గణేష్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 600 మంది పోలీసులు 60 సీసీ కెమెరాలతో గస్తీ నిర్వహిస్తున్నారు. గణపతి